హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియో అయితే ఒక్క పొద్దు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈరోజు నేను ఫస్ట్ దేవుడికి పొంగల్ పెడుతున్నాను అనమాట. సో ముందు దేవుడి దగ్గర దీపం పెట్టేసి తర్వాత పొంగల్ అయితే స్టార్ట్ చేస్తాను. అందరూ ఎలా చేస్తారు అనేది అయితే నాకు తెలియదండి, బట్ నేను మాత్రం ఇలానే చేస్తాను. ఈ మధ్యకాలంలో అసలు చేయలేదన్నమాట, నా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి. సో అప్పుడు మనం ఉండలేము, ప్లస్ ఇదంతా కూడా నాకు ఆఫ్టర్నూన్ వరకు టైం పడుతుంది. సో కుదరక నేను అసలు చేయలేదన్నమాట. బట్ ఇలా చేసిన రోజు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. దేవుడి దగ్గర మనము వాళ్ళకి ప్రసాదం చేసి పెట్టినా లేదంటే మంచిగా చేసుకున్నా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను స్టవ్ అయితే పసుపు కుంకుమతో పూజించుకున్నాను. అండ్ తర్వాత ఇక్కడ కూడా దీపం పెట్టేశానండి. అండ్ ప్రజెంట్ కార్తీక మాసం ఉన్నిందనమాట. సో కాబట్టి నేను నిత్య దీపం అయితే పెట్టాను. అండ్ ఇక్కడ నేను తిరుమల నుంచి తెచ్చిన లడ్డు కూడా పెడుతున్నాను అనమాట. సో మాకైతే తిరుమల నుంచి వచ్చిన తర్వాత కంపల్సరీ ఇలా ఒక్క పొద్దు అయితే ఉంటామండి. ఇంకా చాలా ప్రాసెస్ ఉండుండొచ్చు, బట్ నాకు క్లియర్గా తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇంకా పిండి కూడా పెడతారంట, బట్ ఒకసారి నేను పెట్టాను, బట్ నాకు ఇంకా క్లియర్ ఐడియా లేదు ఎవ్రీ టైం పెడతారా అని చెప్పేసి. అందుకనే ఈసారి అయితే నేను పెట్టలేదు. ఇక్కడ పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను, బెల్లం పొంగల్ చేస్తానన్నమాట ఎప్పుడు. సో దానికోసం డ్రై ఫ్రూట్స్ పెంచుతున్నాను. అండ్ బెల్లం పొంగల్ అంటే ఇంక అందరికీ తెలుసు కాబట్టి నేను రెసిపీ అయితే ఏం షేర్ చేయట్లేదండి. ఒకవేళ మీరు కావాలంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను మా స్టైల్లో. అంటే ఇది నెల్లూరు స్టైల్ అని చెప్పొచ్చో లేదు తెలీదు, ఎందుకంటే ఒక ఊర్లో కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారు కాబట్టి మేమైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటాము. నేను పొంగల్లోకి సపరేట్గా పప్పు ప్రిపేర్ చేస్తాను. ఇదైతే చాలా కామన్గా ఉంటుందండి. ఆ పొంగల్ చేసినప్పుడు పప్పు డెఫినెట్గా చేస్తాము. ఇంకా ఫుడ్ కూడా చేస్తారు కొంతమంది, బట్ వెంకటేశ్వర స్వామికి నాకు ఎంతవరకు చేస్తారనేది ఐడియా లేదండి. నేను చూసింది అయితే పొంగల్ చేసి అచ్చం పెట్టడం మాత్రమే చూశాను. బట్ మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం పాటించడానికి ట్రై చేస్తాను. మనకి ఇట్లాంటివి చాలా తక్కువ అనమాట తెలియడం, చెప్పేవాళ్ళు లేరు. మనకు తెలుసుకొని మనం చేయడం తప్పితే ఇలా చేస్తాము ఇలా చేయాలి అని చెప్పేసి లేదనమాట. సో నాకు అనిపించినప్పుడు నాకు తెలుసుకొని చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను. సో దేవుడి దగ్గర ఇంకా రైస్ అట్లా కూడా పెడతారు. ఈసారి నేను అనుకున్నాను కానీ బట్ నాకు అప్పటికే టైం అయిపోయిందనమాట. ఇంకా బాబుతోటే కష్టంలే అని చెప్పేసి ఇంక ఈసారికి అయితే చేయదలుచుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఉండాలనుకుంటున్నాను అనమాట, ఒక సాటర్డే రోజు. సో అప్పుడు ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే నేను దేవుడికి నైవేద్యాలు అయితే పెట్టేశానండి. ఒక 5 నైవేద్యాలు పెట్టాను అనమాట. ఇంచుమించు 5 మంది వెళ్ళాం కాబట్టి సో 5 నైవేద్యాలు పెట్టేశాను, అందరికీ ఒక్కొక్కటి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర అయితే అమ్మవాళ్ళు ఇట్లానే బియ్యం వేసి పెడతారండి. ఏమి వండినా సరే ఆ రోజు దేవుడికి సమర్పిస్తున్నప్పుడు అన్నం నుంచి కూరల దగ్గర నుంచి అన్నిటికీ ఇలా బియ్యం వేసి పెడతారనమాట. సో నాకు కూడా అదే అలవాటైంది. నేను కూడా ఇక్కడ బియ్యం వేసి పొంగలి పప్పు పెట్టేశాను, లోపల పెట్టిన నైవేద్యం కాకుండా. ఇంకా కొంతమందిని పిలుస్తారండి ఆ రోజు, ఒక పొద్దున్న రోజు అయితే మా ఊర్లో అయితే. సో అందరికీ కొంచెం భోజనాలు పెడతారనమాట కొంతమందికి. అండ్ తర్వాత ప్రసాదం పంచి పెడతారు తెచ్చిందంతా కూడా బయట. బట్ ఇక్కడ సిటీ కాబట్టి అలా ఏమీ చేయలేదు, ఇంకా మా వరకే వేసుకొని ఇంకా తెలిసిన వాళ్ళకి బాక్సెస్లో పొంగల్ పెట్టించాను అనమాట. ఇంకా నెక్స్ట్ కామెంట్స్లో మీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ రాలేదా అని అడిగారు. రాలేదండి, వాళ్ళు ఇద్దరు జాబ్స్ అనమాట. సో పాప కూడా ఉన్నింది, కుదరలేదు రావడానికి. వాళ్ళు కూడా వచ్చుంటే టోటల్ ఫ్యామిలీ అంతా వెళ్ళాము అన్నట్టు ఉండేది ఒక ట్రిప్కి అయితే. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి ట్రెండింగ్ శారీ ఒకటి తీసుకున్నాను. అదైతే మీకు రివ్యూ చేయాలనుకుంటున్నాను. నాకు ఇది కాస్ట్ చాలా తక్కువ పడిందండి. బయట మార్కెట్లో 800 వరకు ఉందన్నమాట దీని కాస్ట్, బట్ నాకు 500 బిలోనే వచ్చేసింది. సో అమెజాన్లో ఎప్పుడు ఆఫర్స్ నడుస్తూ ఉంటాయి కాబట్టి మనకి ప్రైసెస్ అనేవి తగ్గుతూ ఎక్కుతూ ఉంటాయి. సో మనం కొంచెం ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే బెస్ట్ ప్రైస్కి అయితే మనకు వస్తుంది. సో ఫస్ట్ శారీ అయితే చూసేద్దామండి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, బాగా ట్రెండ్ అయిపోయింది. సో ఆలియా భట్ మోడల్ శారీ అండి. ఇక్కడ పైన వచ్చేసి స్కై బ్లూ అండ్ కింద లైట్ బ్లూ, నెక్స్ట్ ఇది ఆరెంజ్ మిక్స్ లాగా వస్తుంది అనమాట, పీచ్ కలర్ లాగా. అండ్ ఎండింగ్ అయితే పింక్ కలర్, ఇలా మొత్తం 4 కలర్ కాంబినేషన్తో శారీ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి లేస్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది బ్లూ కలర్ అనమాట. సో చూస్తున్నారు కదా లేస్. సో ఇది జార్జెట్ అయితే కాదండి, మనకి షిఫాన్ మెటీరియల్ వస్తుంది అనమాట.
సో మరీ అంత సాఫ్ట్గా అయితే ఏం లేదండి, నార్మల్గా ఉందన్నమాట శారీ వచ్చేసి. సో మనకి దీనికి పళ్ళు కానీ అలా ఏముండదండి, శారీ అంతా ఒకటేలాగా ఉంటుందన్నమాట. సో ఇక బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇచ్చారండి. సో ఇదనమాట, ఇది డిఫరెంట్ మెటీరియల్. బ్లౌజ్ మెటీరియల్ వచ్చేసి శారీ రన్నింగ్ బ్లౌజ్ అయితే కాదు, డిఫరెంట్ మెటీరియల్ అనమాట. దీనికి లేస్ అయితే హ్యాండ్స్ వరకు ఇచ్చారనమాట ఒక సైడ్ వచ్చేసి. సో ఇదనమాట ఓవరాల్గా. సో శారీ అయితే బాగానే ఉందండి, 500 బిలోనే వస్తుంది. చాలామంది అయితే ట్రెండింగ్లో ఉన్నవి తీసుకోవాలి అంటే ట్రెండ్ రాగానే కొనేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి, మనకి తక్కువ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది. సో శారీతో పాటుగా ఒక నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫన్ డే ఫ్యాషన్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. సో ఇవి రెండు నాకు సపరేట్ ప్యాకింగ్ వచ్చిందండి. సో ఇదనమాట, కొంచెం లూజ్గా అయితే తీసుకున్నాను. సో ఇది మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్లో వస్తుందండి. మనకు చూడడానికి అయితే కొంచెం గ్రే లాగా అనిపిస్తుంది కానీ ఫుల్ బ్లాక్ అనమాట. సో టాప్ అయితే ఇది, అండ్ ప్యాంట్ విషయానికి వస్తే ఆరెంజ్ కలర్ ఇలా మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట పైన, అండ్ లెగ్స్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మిడిల్లో వచ్చేసి పాకెట్ అయితే ఇచ్చారండి, 2 సైడ్స్ కూడా కొంచెం కార్గో టైప్లో వస్తుంది కదా, సో అలా పాకెట్స్ అయితే ఇచ్చారు. ప్యాంట్ క్వాలిటీ అయితే అంత సాటిస్ఫాక్షన్గా అయితే లేదు, బికాజ్ ఇది కొంచెం తక్కువ అనిపిస్తుంది. టాప్ అంటే ఈ టీషర్ట్ క్వాలిటీ మాత్రం ఓకే అనమాట, బాగానే ఉంది. దీని ప్రైస్ కూడా నాకు 400 రేంజ్ అట్లా పడిందండి, 400 to 500 మిడిల్లో వచ్చిందనమాట. సో మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాది హెయిర్ ఆయిలింగ్ కంప్లీట్ అయిందండి. నేను ఒక 3 days నుంచి పెట్టుకుందాం అనుకుంటున్నా, బట్ బాబుతో కుదరట్లేదనమాట. ఫైనల్లీ ఈరోజు కొంచెం ప్రశాంతంగా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను, మంచిగా మసాజ్ కూడా చేశాను. సో రీసెంట్గా వచ్చే కామెంట్కి అయితే నేను రిప్లై ఇస్తానండి. సో ఆయిల్ అనేది మనం నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేయాలా, 1 or 2 hours చాలా, 2 days 3 days ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు. సో నేను చెప్పేదైతే నేనైతే 2-3 days అయితే ఉంచుకుంటానండి. సో నాకు కుదిరేదాన్ని బట్టి అనమాట. ఒకవేళ నాకు అవ్వదు, నాకు నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసేయాలి అనుకుంటే చేసేస్తాను 1 day ఉంచుకొని. మోస్ట్లీ నాకు కుదిరినప్పుడు నేను ఒక 2 days 3 days అలా నా హెయిర్ మీద ఆయిల్ అయితే ఉంచుకుంటాను. దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదండి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలకి డైలీ హెయిర్ వాష్ చేసి అయితే మనం పంపించాం కదా, వాళ్ళకి డైలీ ఆయిల్ పెట్టాం, ఏమన్నా అవుతుందా, ఏం ప్రాబ్లం లేదు కదా. సో ఇది కూడా మీరు హ్యాపీగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, అంటే కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు అసలు ఆయిల్ హెయిర్తో వెళ్ళట్లేదు అనుకోండి, సో పెట్టుకొని పంపించవచ్చు. చాలా బాగుంటుంది, మీ హెయిర్ స్మూత్ అండ్ సిల్కీ కూడా వస్తుందండి. హెయిర్ వాష్ చేసిన తర్వాత డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీ డ్రై హెయిర్ మీద ఫుల్ ఆయిల్ అప్లై చేసుకోండి. అలా అని ఎక్కువ ఓవర్ ఆయిలింగ్ కూడా మంచిది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఆయిలింగ్ అనేది ఎక్కువగా చేసుకోవద్దండి, ఎక్కువ డేస్ కూడా ఉంచుకోవద్దు, ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మెయిన్గా డాండ్రఫ్ ఉన్న వాళ్ళు మీరు పెట్టేసుకొని ఓవర్ నైట్ ఉంచుకోవడం, లేదంటే ఒక 2-3 hours ఒక హాఫ్ డే ఉంచుకొనైనా హెయిర్ వాష్ చేసుకోండి. డాండ్రఫ్ క్లియర్ చేసుకోండి ఫస్ట్, దాని తర్వాత ఆయిలింగ్ అనేది మీరు ఎక్కువ రోజులు ఉంచుకున్న ప్రాబ్లం లేదనమాట. చాలా కామెంట్స్ వస్తున్నాయండి. నేను ఒక్కొక్క వీడియోలో మీకు ఒక్కొక్క డౌట్ అయితే క్లియర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఈ వీడియోలో క్లియర్ చేయాలనుకుంటున్నాను, షాంపూ గురించి. అది మేము ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఎస్, డెఫినెట్లీ స్టోర్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అందరికీ కుదరకపోవచ్చు. బట్ నా పరంగా అడిగితే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోమని చెప్తాను, ఎందుకంటే ఎక్కువ టైం కూడా పట్టదు. బికాస్ మీరు ఓవర్ నైట్ నానబెట్టేశారు, మీకు ఇట్లా మిక్స్ చేయడానికి టైం లేదనుకోండి, జస్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లో పెట్టడమో లేదంటే మిక్సీకి వేసేయడమో అట్లా చేసేసుకొని మీకు చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది అనమాట. సో రిజల్ట్ బాగుంటుంది, తప్పకుండా మీరు చేసుకునే వాళ్ళు కుదిరితే, అంటే మెయిన్గా ఇంట్లో ఉండే వాళ్ళైతే కనుక నైట్ నానేసుకొని మార్నింగ్ ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి, ఎవ్రీ వీక్ కూడా మంచిది అని అడిగారు కాబట్టి చెప్తున్నాను. సో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు, అది కూడా బాగానే ఉంటుంది, కాకపోతే ఫ్రెషే కదా. ఇంకా ఏంటంటే హెయిర్ టిప్స్ వీడియోస్ పెట్టండి అక్క అని కామెంట్ చేస్తున్నారు. నాకు నిజంగా అండి చాలా పెట్టాలని ఉంది, బట్ నా సిచ్యువేషన్ ప్రకారం నేను పెట్టలేకపోతున్నాను అనమాట. సో బాబుతోటి నేను ఒక్కదాన్ని ఇంట్లో మేనేజ్ చేయడం నాకు సరిపోతుంది అనమాట, టైము కొంచెం కూడా టైం ఉండట్లేదు. నేను ఏమన్నా మీకు చెప్పాలి అంటే నేను ఫస్ట్ అయితే ట్రై చేస్తానండి, హెయిర్ ప్యాక్స్ చూపించిన, హెయిర్ ఆయిల్స్ చూపించిన నేను యూస్ చేసి
బాగుంది అంటేనే నేను మీ వరకు తీసుకొస్తానన్నమాట. సో నాకు కొంచెం దానికి లేట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం నాకు టైం కూడా కుదరట్లేదు మీకు చూపించడానికి. ఓవరాల్గా చెప్పేమన్నారనుకోండి డెఫినెట్గా నేను చెప్పగలను, వీడియోస్ కూడా షేర్ చేయగలను. బట్ మీకు చూపిస్తేనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే నేను ఒక వాటర్ యూస్ చేస్తున్నానండి నా హెయిర్కి. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ చెప్పిందనమాట చాలా బాగుందని చెప్పేసి. అందుకనే నేను కూడా ట్రై చేస్తున్నాను. మీకు కూడా షేర్ చేస్తాను. బట్ కొంచెం టైం పడుతుంది. ఒక 1 వీక్లో కుదిరితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నానండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్.